ప్రియమైన సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు శాంతీకరణ మంత్రం అనేది తెలియజేస్తున్నాను. ఇది అతి పురాతనమైన శాభర విద్య, అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో అంశ గురువుకు భజని భజని బజరివాండు బజరివాండు దందువారు సైజు కోయాయి గాలే ఉట్టి उट्टी गातु वायकु काये पहली चौकी गफत की, दूसरी चौकी हनुमान की, तीसरी झूकी भैरव की, चेती चौकी नरसिंह की, नवनाड़ी में से नवनाड़ी 72 कोटों में से चल कुछ दर को भूत को फरीद को देव दानव को चोट को मूट को तप को तिजारे को कच्चे पक्के मसान को खोजू के निकालना ना निकाले तो माता पिता के दूध पीने हराम इतने से ना निकाले तो भीर हनुमान की दुआई मेरी भक्त गुरु की शक्ति चलो मंत्र ఈశ్వరో వాచ. ఈ విధంగా ఈ మంత్రం అనేది ఉన్నది. ఈ మంత్రాన్ని బాగా ఒక 108 సార్లు చేసుకుంటే ఈ సిద్ధి అయిపోతుంది. అమావాస ఆదివారం నాడు కానీ పౌర్ణమి అమావాస్యలకు కానీ ఈ మంత్రాన్ని శుద్ధి చేసుకొని రోజు ఉదయాన్నే ఒక 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకుంటూ ఉంటే ఆ శక్తి అనేది మీకు ఎప్పటికీ మీ వాక్కుపై ఉంటుంది. ఈ మంత్రాన్ని చదువుతూ 11 సార్లు చదవాలి, లేదా 21 సార్లు మీ ఓకే 11 సార్లు చదివి నెమలి ఈకల కట్టతోని ఆ మంత్రం చదువుతూ రోగిపై వచ్చిన వానిపైకి ఊదుతూ ఆ నెమలికల కట్టతోని కిందికి దిగదూడ్చాలి. అలాగాక నిమ్మకాయను కూడా ప్రయోగించి నిమ్మకాయ కూడా నెత్తిలో పెట్టి కోసి ఉల్టపల్టేయాలి. ఈ విధంగా చేస్తే ఎటువంటి చేతబడులు జరిగినా కానీ, ఎటువంటి గ్రహాలు ఆశించినా, ఎటువంటి భూత ప్రేత పిశాచాలు ఆవహించినా, ఎటువంటి కానీ ఆరోగ్యపరంగా ఉన్న అనారోగ్యపరంగా ఉన్నా కూడా వాళ్ళకు అప్పటికప్పటికి అనేది శాంతి అనేది జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది అద్భుతమైన మంత్రం. దీన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని నా మనవి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి. ఇలాంటి అతి పురాతనమైన మంత్రాలు అనేది మీకు అందుబాటులోకి నేను తెస్తున్నాను కాబట్టి మీరందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మనవి.